ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు వంశానికి చెందిన యోకీము అన్నమ్మలు నజరేతు నివాసులకు జ్వాకీము అన్నమ్మల దంపతులు వివాహమై చాలా ఏండ్లు సంతానము లేక బాధపడుచున్న సమయములో ఉపవాస ప్రార్థనల నిరంతర దీక్ష పూనిన వారు దేవుని ఒక సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు తన దూత ద్వారా వారికి ఒక సంతాన వరాన్ని వాగ్దానము చేస్తాడు. వాగ్దానము చేసినట్టుగానే ఏడాదిలో ఒక సంవత్సరములో ఒక చక్కటి ఆడ శిశువు వారికి జన్మించినది. వారు ఎంతో సంతోషపడ్డారు. ఆ బిడ్డను 3 ఏండ్ల వయస్సులో దేవుని దేవాలయముకు తీసుకుని వెళ్ళి దేవునికి కానుకగా సమర్పించారు. ఆ శిశువు తనకు 9 ఏండ్లు వచ్చినంత వరకు దేవాలయంలోనే ఉండి సేవ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని, మోషే చట్టాన్ని చదువుకుంటూ దేవుని యొక్క చిత్తానికి లోపడి జీవించే అన్నింటిని కూడా నేర్చుకున్నది. ఆమెకు వారి తల్లిదండ్రులు యోకీము అన్నమ్మలు మిరియాం అని పేరు పెట్టారు. ఆ శిశువే యువతి అయినప్పుడు సువిశేషంలో మనం విన్నట్లుగా దేవుని అధిదూత గాబ్రియేలు శుభ సందేశాన్ని, మంగళవార్తను తీసుకుని వచ్చారు. ఆ శిశువు, ఆ యువతి, దేవునిచే ఎన్నుకోబడిన ఆ స్త్రీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క తల్లి. ఆ స్త్రీని, ఆ తల్లిని ఈరోజు మనము ఘనంగా కొనియాడుతున్నాం. ఆమె మరియ తల్లి. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్లో మరియ తల్లి పేరు చెప్పబడలే, ఏదో కొద్ది మాత్రమే సువిశేషాలు. అయితే ఖురాన్లో 34 చోట్ల ఆమె పేరు చెప్పి దాదాపు 7 అధ్యాయాలు, 3వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం దాకా 66 అధ్యాయంలో ఆమెను గురించి, ఆమె పవిత్రతను గురించి, ఆమె యొక్క ఘనతను గురించి, నిత్య కన్యత్వం గురించి ఎంతో గొప్పగా ఖురాన్ పవిత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. అందుకే మన ముస్లిం సోదరులు మరియ తల్లిని మేరియాం అని చెప్పి, ఆమె కుమారుని ఈషా అని, వాళ్ళ తాతను యోకీమును ఇమ్రామని, అన్నా అని ముద్దుగా పిలుచుకుంటారు.
ముస్లింలు. అయితే క్రైస్తవులు అని చెప్పుకున్న మనలో కొంతమంది మాత్రము ఆ మరియ తల్లిని, దేవుని తల్లిని, దేవుడు ఎన్నుకున్న రక్షణ ప్రణాళికలో తనతో పాటు ప్రధానమైన పాత్ర వహించిన ఆమెను అంగీకరించరు, తృణీకరిస్తారు, విమర్శిస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే మనం వేలాంగణికి పోయినా, నాగపట్టణకు పోయినా, ఈరోజు ఇక్కడ కూడా, లేదా ఏ చర్చిలో చూసినా, ఫతిగాన్పేట చర్చిలో చూడవచ్చు, కేథీడ్రల్ చర్చిలో చూడవచ్చు, ముస్లిం సోదరులు ఎక్కువ మంది మరియ తల్లిని ప్రార్థిస్తారు. మీరు చూసే ఉంటారు. ఈరోజు నేను చెప్పే ఈ వాక్యమును 3 అంశాలుగా తీసుకోవాలనుకుంటున్నాను. మొదటిది మరియ తల్లి, మనం కొనియాడే ఆ తల్లి మరియమ్మ గారు కారణ జన్మకురాలు. ఆమె కారణ జన్మకురాలు. రెండవది ఆమె మార్గసూపరి. మూడవది ఆమె యొక్క ఘనత, ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క తల్లిదనం. ఆమె మనకు ఏ విధంగా సహాయపడగలదు, ఇది 3వ అంశం. ఆదిలో ఏవమ్మ అవిధేయత వలన దేవునికి దూరమైనది. అప్పుడు దేవుడు అన్నారు, నీకును సైతానుకును వైరము కలిగిస్తానన్నాడు. దేవుడు వైరం కలిగిస్తానన్నాడు. ప్రియమైన సోదరులారా, ఆ వైరాన్ని, శత్రుత్వాన్ని సరిచేయడానికి మరియ తల్లిని ఎన్నుకున్నాడు. నూతన ఏవాను ఎన్నుకున్నాడు. గుండె చప్పుడు వినాలని సృష్టించిన ఏవమ్మ చివరికి దేవుని కాళ్ళి చప్పుడు మాత్రమే వెళ్ళగలిగినది. కాళ్ళి చప్పుడు విని దాక్కున్నది. అయితే గుండె చప్పుడు వినే ఇంకొక స్త్రీని, మరియమ్మను దేవుడు ఎన్నుకున్నారు. మరియ తల్లి యొక్క ఉదరములో, గర్భములో ప్రభు యొక్క గుండె కొట్టుకుంటుండగా ఆమె వినగలిగినది. ఎక్కడైతే ఆది స్త్రీ, మొదటి స్త్రీ పోగొట్టుకున్నదో అదే చోట నూతన స్త్రీ ఏవమ్మ దానిని పొందగలిగినది. ఏదైతే పాత నిబంధనకు ఏవమ్మ తన యొక్క అవిధేయత వలన పోగొట్టుకున్నదో దానిని విధేయత వలన మరియ తల్లి సంపాదించుకున్నది. ఏదైతే లూసిఫర్, సైతాను తన గర్వం వలన పోగొట్టుకున్నాడో, దూత పతనమయ్యాడో, దానిని మరియ తల్లి తన వినయము ద్వారా సంపాదించుకోగలిగినది. ప్రియమైన సోదరులారా, గాబ్రియేలు దూత చెప్పారు, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. నిండుగా ఉన్న మరియమ్మ, దేవర ప్రసాదముతో, దేవుని యొక్క వరముతో నిండిన మరియమ్మ. కొదవలేదు, అక్కడ వెలితి లేదు, నిండుగా నింపబడిన మరియమ్మ. కనుక దేవుడు నిండుగా నింపుకోవడానికి ఎన్నుకోబడిన, ఆ కారణము చేత ఎన్నుకోబడినది మరియమ్మ. అందుకే ఆమె కారణ జన్మకురాలైంది. ప్రియమైన సోదరులారా, అందుకే ఆమెకును పాపరహితమైన
పాపం లేకుండా ఆమెను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించడం రక్షణ ప్రణాళికలో ఎంతో అవసరం. మరలా పాపంతో నిండి ఉన్న ఒక స్త్రీ ద్వారా దైవ కుమారుడు జన్మించి ఉంటే ఇంకా పాత ఏవమ్మ గతే పడుతుంది. దాన్ని సరిచేయడానికి పాపం చేయని ఒక స్త్రీని ఎన్నుకున్నారు. ఆమె మరియమ్మ గారు పాపరహిత. మనం సాధారణంగా అంటుంటాం, బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ బిడ్డ పుట్టినప్పుడు ఏమంటాం, అచ్చం ఏ బిడ్డ ముఖ పోలికలు తల్లిలాగనో అమ్మమ్మలాగనో ఉన్నాయంటాం. ఇది మామూలుగా మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ మరియ తల్లి యేసు ప్రభు యొక్క విషయంలో ఉల్టా అవుతుంది. అచ్చం మరియ తల్లి తన కుమారుడైన క్రీస్తు ప్రభు పోలికలను కలిగి ఉన్నది. ఆయన పవిత్రత, ఆయన యొక్క దీనత, ఆయన యొక్క త్యాగము, తన కుమారునిలాగే ఆమె అన్నీ కూడా పొందినది, కలిగి ఉన్నది. ప్రియమైన సోదరులారా, పాపం లేని నూతన ఆదాము యొక్క పాపం లేని అమ్మ, సిన్లెస్ సన్ అండ్ సిన్లెస్ మదర్. ఒక చెట్టు దాని పండును బట్టి, ఫలాన్ని బట్టి గుర్తించబడుతుంది. ఇక్కడ మరియ తల్లి తన కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క ఘనతను బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది. ప్రియమైన సోదరులారా, 2వ సామువేలు గ్రంథములో 6వ అధ్యాయములో ఒప్పంద మందసాన్ని ఎంతో వేడుకతో మేళతాళాలతో తీసుకొని వెళ్ళుచున్న దావీదు ఆధ్వర్యములో వెళ్ళుచున్న ఆ సమయంలో ఆ ఒప్పంద మందసాన్ని తీసుకొని పోతున్న కొత్త బండి, కొత్త ఎద్దులు, అంటే అంతకుముందు దేనికి కూడా వాడబడలేదు. అదే ఫస్ట్ వాడటం. దేవుడు అదే చెప్పారు. ఆ ఒప్పంద మందసాన్ని మోసుకుని పోయినప్పుడు ఇంతవరకు ఎప్పుడు వాడని బండిని మరియు ఎద్దులను వాడాలి అని చెప్పి, ఆ విధంగా వారు పోతున్నప్పుడు ఒక చిన్న రాయి మీద ఎక్కినప్పుడు బండి ఒరిగినది. ఆ బండి మీద ఉన్న ఒప్పంద మందసం పెట్టే కొద్ది ఒరిగినది, కింద పడిపోయినట్లుగా కనిపించింది. ఆ సమయంలో అక్కడ పక్కనే ఉన్న దేవుని భక్తుడైన ఉజ్జయ దానిని చేయి చాచి కింద పడకుండా పట్టుకుపోయాడు. వెంటనే దేవుడు అతనిని శిక్షించాడు. అక్కడికక్కడే నిలువన ఆయన చంపివేశాడు ఆయన్ను. కారణం, ఆ యొక్క మందస పెట్టెను అర్చకులు, గురువులు మాత్రమే తాకాలి అనే నియమం ఉన్నది, కట్టడ దేవుడు ఇచ్చి ఉన్నారు. అయితే గురువు కాని ఉజ్జయ దానిని తాకినాడు కనుక దేవుడు దానిని ఒప్పుకోలేరు. కనుక ఒక 3 పవిత్ర వస్తువులైన మన్నా భోజనము ఉన్న ముంత, 10 ఆజ్ఞల పలకలు, అవరోను అద్భుతాలకు వాడిన మోషే వాడిన ఆ అవరోను కర్రముక్క, ఈ 3 పవిత్ర వస్తువులు ఉన్న ఆ పెట్టెను తాకినంత మాత్రమునే మంచివాడైన, మంచి ఉద్దేశముతో తాకిన ఉజ్జయను శిక్షించిన దేవుడు అతి పవిత్రమైన తన కుమారుడు 9 మాసాలు ఉండే పెట్టెను, ఆ యొక్క సజీవమైన వాగ్దత్వము, నూతన వాగ్దత్వము పెట్టెను
సైతాను కానీ పాపము కానీ లేదా ఆమె మరణించిన తరువాత మట్టి కానీ పురుగులు కానీ దేవుడు తాకనిస్తాడా? కనుక ఆమెలో ఎప్పుడు ఆమె జన్మము ద్వారా వచ్చే జన్మ పాపము కావచ్చు, లేదా ఆమె స్వయంగా చేసే ఇతర పాపాలు ఏమీ కూడా ఆమెలో లేదు. కనుక ఆమె ఎల్లప్పుడూ నిండుగా గబ్రియేలు దూత చెప్పినట్లుగా దేవ వరప్రసాదముతో, దేవుని వరముతో, పరిశుద్ధత్వముతో నిండుగా పొదవలేక వెలితి లేక నిండుగా నింపుకున్న ఆ మరియ తల్లి నిజంగా కారణ జన్మకురాలే. దేవునికి తల్లి కనుక, ఎన్నుకోబడిన కనుక ఆ కారణాన్ని బట్టి ఆమె అతి పవిత్రురాలుగా పుట్టింది. అలాగే తన చివరి శ్వాస వరకు జీవించింది. ఇదే దేవుని యొక్క ఏర్పాటు, ఇదే దేవుని యొక్క ఏర్పాటు. ప్రియమైన సోదరులారా, కనుక ఈరోజు కారణ జన్మకురాలైన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, రక్షణ ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశం కొరకే ఆమె జన్మించింది. ఆమె అతి పవిత్రంగా పాపరహిత ఉద్భవము కలిగి ఉన్నదని మనకు రుజువు అవుతుంది. ప్రియమైన సోదరులారా, ఆది కాండములో ప్రభువు మెస్సయ్యను వాగ్దానం చేస్తూ ఒక స్త్రీ పాముతో అంటున్నాడు, సైతానుతో, ఒక స్త్రీ నీ యొక్క తలను నలగొట్టుతుంది, నీ యొక్క తలను ఆ స్త్రీ నలగొడుతుంది, ట్రాంపుల్స్ అని చెప్తాడు. కనుక సైతాను తలను నలగొట్టడానికి దేవుడు ఏర్పరిచిన స్త్రీ మరియ తల్లి. ఆమె గర్భములో ఉద్భవించనున్న నూతన ఆదాము అయిన రక్షకుడు సైతానును ఓడిస్తాడు, ఆమె సంతానము సైతానును ఓడిస్తుంది అని చెప్పి ఆది కాండములోనే యావే దేవుడు సైతానుతో చెప్పి ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, నిర్గమ కాండము 3వ అధ్యాయములో మనం చదువుతున్నాం, 1వ వచనం నుంచి. అక్కడ మోషే మండుచున్న పొదను చూచాడు. ఆ పొద మండుచున్నది కానీ భస్మం కాలేదు, మాడి మసైపోలేదు. కనుక దేవుడు ముందుగానే మరియ తల్లి యొక్క నిత్య కన్యత్వాన్ని ఒక గొప్ప గురుతుగా అక్కడ మనకి ఇచ్చి ఉన్నారు. ప్రియమైన సోదరులారా, మరియ తల్లి అయినా తన యొక్క కన్యత్వము పోగొట్టుకోలేదు. ఆ చెట్టు ప్రకాశంగా మండినను అది మాడిపోలేదు, మసిపోలేదు, అది ప్రకాశంగా వెలుగుతున్నట్లే మరియ తల్లి తన యొక్క మాతృత్వంలో కూడా ఆమె తన కన్యత్వాన్ని ఎంతో గొప్పగా, అందుకే దేవుడు దానిని కాపాడారని మనము పూజా ప్రార్థనలో మనం చదువుకుంటాం. దేవుడు తల్లి అయినా కూడా ఆమె యొక్క కన్యత్వమును ఎప్పుడు నిత్య కన్యత్వమును ఆయన కాపాడాడని. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనము సువిశేష పట్టణంలో ఉన్నట్లుగా దేవుడు మన మధ్య ఇమ్మానువేలుగా జన్మించడానికి, ఆ ఇమ్మానువేలు జన్మించడానికి కారకురాలైన మరియమ్మను ఎన్నుకున్నారు. మరియమ్మ, ప్రియమైన సోదరులారా, ఆదిలో మండుచున్న పొదలో మోషేను చూచి, నీవు ఎవరయ్యా, నీ పేరేమిటి అని అడిగినప్పుడు, నేను ఉన్నవాడును అని యావే అన్నాడు. ఆ మండుచున్న పొద నుండి ఉన్నవాడు మరియ తల్లి ద్వారా మనతో ఉండడానికి ఏర్పాటు చేయబడినది. ఆ ఏర్పాటులో
మరియ తల్లి ప్రధాన పాత్రను వహించింది. ఆ కారణాన్ని బట్టి ఆమె రక్షణ చరిత్రలో రక్షణము కొరకు కారణ జన్మకురాలైంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక మనము ఆమెను కొనియాడటం బిషప్ గారు పూజలో ప్రారంభంలో చెప్పినట్లు మనము కనిపెట్టింది కాదు, కథోలికలు వారు ఏర్పాటు చేసుకున్నది కాదు. ఏదో కథోలికలకు మరియమ్మ అంటే ఇష్టం కనుక వారు కొత్తగా కనిపెట్టారని కాదు. ఇది దేవుని ఏర్పాటు. ఆది కాండము నుండే ఏర్పాటు చేశారు. మరియ తల్లిని మంగళవార్త సమయంలోనే కాదు, దేవుని దూత గబ్రియేల్ ద్వారానే కాదు, ఆయన ఆది కాండములోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ నీ యొక్క తలను నలగొట్టుతుంది అన్న సమయంలోనే, వారు పాపం చేసిన సమయంలోనే మరియ తల్లిని గురించి దేవునికి ప్రణాళిక ఉంది. ఆ స్త్రీ మరియ తల్లే అని తర్వాత మనకు వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మనలను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇన్ని కారణాలు చెప్పి ఇది దేవునికి ఏర్పాటు, బైబిల్లోనే ఉంది మరియ తల్లిని గురించిన విషయాలని చెప్తే అప్పుడు వాళ్ళు ఒక విషయం మనం అడుగుతున్నారు, అయితే మరియ తల్లికి రక్షణ అవసరం లేదా, ఆయనకి రక్షకుడు అవసరం లేదా అని ఆయన ప్రేమించే మనలను కొంతమంది అడుగుతున్నారు. కథోలిక శ్రీ సభ మనమందరము కూడా మరియ తల్లితో ఏకీభవిస్తున్నాం. స్వయాన మరియ తల్లే నా రక్షకుడగు దేవుడు అని చెప్పి తన స్తుతి గీతంలో పాడుతుంది. రక్షకుడు తనకు కూడా అవసరమని ఆమె స్వయంగా చెప్పుకుంటుంది. నిజమే, మనం కూడా అదే అంటున్నాం. మరియ తల్లికి కూడా రక్షణము అవసరం. ఆమె ఒక మానవురాలు, రక్షకుడు ఆమె కోసం కూడా జన్మించాడు. అయితే ఆమెను రక్షించిన విధములో తేడా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆమె కూడా రక్షింపబడినది. యేసు ప్రభు ఆమె కుమారుడు, ఆమె కొరకు కూడా రక్తం చిందారు, డౌటే లేదు. అయితే దేవుడు ఆమెను రక్షించిన విధము మనలాంటిది కాదు. మనకు మరియ తల్లిని రక్షించిన విధములో చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక అడవి గుండా లేదా ఒక పొలం గుండా పోతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి తెలియకుండా చూసుకోకుండా లోతైన గుంతలో పడిపోయినాడు అనుకోండి. అప్పుడు అరిచినప్పుడు పక్కనే ఉన్న పొలంలో పని చేసుకుంటున్న ఒక అతను పరిగెత్తుకుని వచ్చి తన యొక్క పంచెను లేదా తన దగ్గర ఉన్న తాడును అతనికి అందించి అతని ఆ గుంత నుంచి బయటికి లాగాడు. ఆ గుంత నుంచి అతన్ని ఆ వ్యక్తి రక్షించాడు. రెండవ వ్యక్తి అటువైపు పోతుండగా, అరే అటు పోవద్దు, అక్కడ గుంత ఉంది, పడిపోతావు, మరలా నీవు ఇబ్బంది పడతావు అని చెప్పి ఆ గుంతలో పడకుండా ఆ రెండవ వ్యక్తిని ఆ వ్యక్తి తప్పించి ఆ గుంతలో పడకుండా రక్షించాడు. ఇద్దరిని కూడా ఆ వ్యక్తి ఇద్దరిని రక్షించాడు. మొదటివాడు గుంతలో పడిన తరువాత రక్షించాడు, రెండవ వాడిని గుంతలో పడకుండా రక్షించాడు. అయితే మనలను కూడా అదే ప్రభువు మనలను పాపంలో పడిన మనలను పాపం నుండి పాప గోతి నుండి మనం రక్షించాడు. అయితే మరియ తల్లిని పాప గోతిలో పడకుండా తప్పించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఏదైతే జ్ఞానస్నానం ద్వారా పొందుతామో, ఏదైతే జ్ఞానస్నానం ద్వారా మనము పాప క్షమాపణ పొందుతామో, పాప విముక్తిని పొందుతామో, దానిని జ్ఞానస్నానము బ్యాప్టిజం అవసరము లేకుండానే మరియ తల్లిని అద్భుతంగా ఆయన తన ప్రణాళిక ప్రకారం
తన ఉద్దేశ ప్రకారం, తన అవసరము ప్రకారం రక్షణ ప్రణాళికలో ఆమె యొక్క స్థానాన్ని బట్టి ఆమెను పాపం చూపకుండా, పాప గోతిలో పడకుండా రక్షించాడు. కనుక ఆమెను కూడా ప్రభు రక్షించాడు. ఆమెకు కూడా రక్షకుడు అవసరం. రక్షించిన విధమే వేరు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి రెండవ విషయం ఇంతతో ఆపి రెండవ విషయము మనము ఆమెను గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆమె మనందరికీ మార్గదర్శి, ఆమె ఒక మార్గ చూపరి, ఆమె ఒక మార్గాన్ని చూపించే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనకే కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుకే మార్గాన్ని నిర్దేశించిన గొప్ప వ్యక్తి మరియ తల్లి. యేసు ప్రభువుకి 12 ఏండ్ల వయసు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో తప్పిపోయాడు అని మనము వాక్యంలో వింటున్నాం. తప్పిపోయిన ఆయన్ను యోసేపుతో కలిసి 3 రోజులు వెతికి దేవాలయంలో మరలా కనుగొన్నది మరియ తల్లి. మరి ఆ సమయంలో మరియ తల్లి యేసు ప్రభుతో అంటుంది, నాయన ఏం చేశావయ్యా, ఎందుకు నువ్వు తప్పిపోయావు, నేను మీ తండ్రి ఎంతగా వెతికాము నీ కోసమని అన్నప్పుడు యేసు ప్రభువు ఏం సమాధానం చెప్పాడు? నా కోసం ఎందుకు వెతికారు? నేను నా తండ్రి ఇంటిలో ఉండాలని మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాడు. అయితే మరియ తల్లి ఆయన్ను వెంట పెట్టుకుని నజరేతునకు తీసుకుని వెళ్ళింది. అదే ఆ ప్రభువు కానాపల్లిలో వివాహ విందు జరిపే కుటుంబంలో ద్రాక్షారసము పడినప్పుడు దానిని మరియ తల్లి గమనించినప్పుడు ఆ సేవకులతో చెప్పి అక్కడున్న రాతి బాణలను 6 నీటితో నింపండి చెప్పింది. తర్వాత తన కుమారునితో, నాయన వారికి రసము లేదు అని విన్నవించినప్పుడు యేసు ప్రభు అక్కడేమన్నాడు? నా గడియ ఇంకా రాలేదు, నీకెందుకు నాకెందుకమ్మా, మనకెందుకు, నా గడియ ఇంకా రాలేదు అని అన్నాడు. కానీ మరియ తల్లి వెంటనే అక్కడ తన మొదటి అద్భుతం చేసేటట్లు ప్రేరేపించింది. ఆమె మొదటి అద్భుతానికి కారుకురాలైంది. యెరూషలేము దేవాలయంలో 12 ఏండ్ల వయస్సులో నేను నా తండ్రి చిత్తాన్ని చేయాలి, నా సమయము ఆసన్నమైనది, నేను నా తండ్రి ఇంట్లో ఉండి ఆయన పని చేయాలన్నప్పుడు లేదు నాయన అని ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. అదే కానాపల్లిలో నా గడియ ఇంకా రాలేదు అన్నప్పుడు లేదు నాయన నీ గడియ వచ్చినది, నీ అద్భుతము మొదలుపెట్టు అని చెప్పి ప్రభు యొక్క మొదటి అద్భుతానికి కారుకురాలైంది. తన కుమారునికి, సాక్షాత్తు దేవుని కుమారునికి ఆమె మార్గదర్శకురాలైంది. ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆమె చెప్పింది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ప్రభువుకి ఆమె మార్గదర్శకురాలు. ఆయన జీవితమంతా కూడా ఆమె ఆయన్ను నడిపింది దేవుని మార్గములో ఎప్పుడు ఏం చేయాలో అని. నాయేను గ్రామ వితంతువు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు బాధల్లో ఉన్న ఆమెతో ఏడవవద్దమ్మా అని అన్నాడు. ఏడవవద్దమ్మా అని అన్నాడు. తల్లి కుమారునికి మధ్య ఉన్న ప్రేమ ఏంటో మరియ తల్లి ఆయనకు నేర్పించింది కనుక ఆ బంధం ఏంటో తన కుమారునికి ఎరిగింపచేసింది కనుక ఆ మాట అనగలిగాడు. ఏడవద్దమ్మా అని ఓదార్చగలిగాడు. ప్రియమైన సోదరి సోదరులారా, తండ్రి వీరు చేస్తున్నది వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని
శిలువ నుండి ప్రభువు క్షమాపణ కొరకు ప్రార్థించాడంటే, దేవుని తండ్రిని ప్రార్థించాడంటే, అంతకుముందు నాన్న వాళ్ళకి రసము లేదు అని ఇతరుల పట్ల ఉన్న ప్రేమను, ఉండవలసిన శ్రద్ధను నేర్పించింది కనుక కొడుకు నేర్చుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు గెత్సమని తోటలో బాధలను అనుభవిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రి నాకు ఇచ్చి చేతగాలే, వీలైతే నా నుండి ఈ యొక్క శ్రమల పాత్రను తొలగించు అని ప్రార్థించి ఆయన మీ చిత్తమే అని చెప్పగలిగాడంటే, అది మరియ తల్లి నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని చెప్పి తన కుమారునికి మార్గదర్శకం చూపించింది. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభువు 3 గంటలు సిలువ మోయగలిగాడు. 3 గంటలు సిలువలో ఆరాటపడ్డాడనంటే, అంతకుముందు మరియ తల్లి బరువైన చెక్కను మోయడానికి నేర్పించింది. అందులో బరువు ఏంటో నేర్పించింది. ప్రియమైన సోదరి సోదరులారా, తన 3 గంటల శ్రమలకు, 3 గంటల సిలువ శ్రమలకు 33 సంవత్సరాల బోధన పనికి 30 సంవత్సరాలు మరియ తల్లి తన కుమారుడు యేసు ప్రభుకి ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె గురువుగా ఉండి ఆయన తీర్చిదిద్దింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆమె తన కుమారుడును, దేవుని కుమారుడు రక్షకుడైన ఆయనకు మార్గదర్శకురాలైంది. అలాగే నీకు, నాకు, మనకందరికీను ఆమె మార్గదర్శకురాలే. మరియ తల్లి 7 సార్లు మాట్లాడినట్లుగా మనం సువిశేషాల్లో చూడవచ్చు. 7 సార్లు మాట్లాడింది. 7వసారి చివరిసారిగా ఆయన చెప్పినట్లు చేయండి. ఇదే ఆమె నోట నుండి వచ్చిన చివరి వాక్యం బైబిల్లో, సువిశేషాలు. ఆయన చెప్పినట్లు చేయండి అని. నీకు, నాకు, మనకందరికీ ఆమె మార్గదర్శకం చేస్తుంది. ఏమని? నా కుమారుడును, మీ రక్షకుడును, దేవుని కుమారుడైన ఆయన చెప్పినట్లు చేయండి అని మనకందరికీ మార్గదర్శకమును, దారిని చూపిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఆమెను మనము మార్గదర్శకురాలుగా, ఆమె పయనించిన మార్గములో పయనించ, ఆమె బిడ్డలుగా మనము కూడా ప్రయత్నం చేయాలా. ఆమె దారి చూపించింది, మనకు ఒక మార్గాన్ని చూపించింది. తన కుమారుని అనుసరించి దేవుని మార్గములో, రక్షణ మార్గంలో నడిచింది. ఆమె మనకందరికీ ఆదర్శమూర్తిగా అయ్యింది. ప్రియమైన సోదరి సోదరులారు, తర్వాత చివరిదిగా మరియ తల్లిని గురించిన కొన్ని విమర్శలను, మరియ తల్లిని గురించిన కొన్ని అపోహలను మనం వింటూ ఉంటాం. ఆమెను, మరియ తల్లిని కథోలికులు కొలుస్తారు, ఆమెను ఆరాధిస్తారు, విగ్రహారాధన చేస్తారని చెప్పి కొంతమంది ఆమెను ప్రేమించే, ఆమెను గౌరవించే వారిని తప్పు పడుతూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళను ఒక ప్రశ్న అడుగుతున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనములో ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో యావే ప్రభుని ఆయన చర్యలకు, ఆయన మీద గొణిగినప్పుడు సర్పాలతో కరిపించాడు. యావే దేవుడు పాములతో కరిపించాడు. చాలామంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయినారు. అక్కడ సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో మనం చదవవచ్చు. ఆ సమయంలో వారి తరపున మోషే ప్రార్థించినప్పుడు యావే దేవుడు ఏమన్నారు? ఒక కంచు సర్ప విగ్రహమును చేసి ఒక కర్రకు కట్టి ఎత్తైన స్థలంలో ఉంచి, ఆ యొక్క కంచు సర్ప విగ్రహాన్ని చూచిన వారు మరలా బతుకుతారు,
మరలా బాగవుతారు అని చెప్పు దేవుడు చెప్పాడు కనుక మోషే అదే చేశాడు. దేవుడు చెప్పినట్లే దాన్ని చూచిన పాము గడిచిన వారు మరల సంపూర్ణ ఆరోగ్యం పొందారు. మరి ఆ కంచు సర్పము కూడా ఒక విగ్రహమే కదా. కంచు సర్పము కూడా ఒక విగ్రహమే. విగ్రహము చేయమన్నాడు, దేవుడే చేయమన్నాడు. దేవుడే స్వయంగా పాము విగ్రహమును చేసి దానిని చూడమని ప్రజలను మోషే ద్వారా ఆదేశించారు. మరి దేవుడే స్వయముగా విగ్రహారాధన చేయమని చెప్పినట్ట, మరి ఆ విగ్రహమే, ఆ పామే వారిని అక్కడ రక్షించినట్ట. పాము కాదు కదా, ఆ పాము విగ్రహం కాదు కదా, దేవుడి యొక్క మాట. దేవుడు చెప్పాడు కనుక దేవుని శక్తితో దేవుని నమ్మిన చూచిన వారు బతికారు. అలాగే మరియ తల్లి యొక్క ఈ బొమ్మ కాదు ముఖ్యం, ఆ బొమ్మ వెనుకున్న ఆదర్శమూర్తి మరియ తల్లి. ఆమె యొక్క పవిత్రత, ఆమె యొక్క త్యాగ జీవితం, ఆమెకు దేవుడిచ్చిన గొప్ప ప్రధాన స్థానం, ఆమెలో నిండుకున్న పవిత్రత, దేవవర ప్రసాదముతో నిండిన పవిత్రమూర్తి కనుక ఆమెను స్మరిస్తూ, ఆమె యొక్క జీవితాన్ని స్మరిస్తూ ఆమెను మనము గౌరవిస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ బొమ్మ కాకపోతే ఇంకొక బొమ్మ కాదు, బొమ్మ వెనుకున్న మరియ తల్లి యొక్క ఆదర్శవంతమైన జీవితం, ఆమె యొక్క ఘనతే మనకు ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కనుక ఇదే విగ్రహారాధన ఏమి కాదు, విగ్రహారాధన ఏమి కాదు ప్రియమైన సోదరి సోదరులారా. అలాగే పాత నిబంధనలో ఇంకో విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. యావే ప్రభువు మోషే ద్వారా ఒక ఏర్పాటు చేశారు, మోషేని ఆదేశించారు. ఇందాక మనం చెప్పుకున్న ఒప్పంద మందసం తయారు చేయమన్నాడు. ఒప్పంద మందసం ఎంత పొడుగు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, ఏ చెక్క వాడాలా, ఇవన్నీ దేవుడు చెప్పినట్లు చూచా తప్పకుండా చేయమని ఆదేశించారు. దేవుడే ఏర్పాటు చేశారు. ఆ పెట్టె మీద 2 దూతల బొమ్మలను పెట్టమన్నారు. చెరూబిం చెరాఫీం అని పిలిచారు. దాది దేవుని యొక్క సన్నిధికి గుర్తు. ఎందుకంటే ఈ 3 పవిత్ర వస్తువులు అందులో ఉంచమన్నారు. దేవుడే ఇవన్నీ చెప్పారు, దేవుడే ఏర్పాటు చేశారు. ఈ ఒప్పంద మందసం కానీ, దాని యొక్క ఆకారం కానీ, దాని మీద ఉన్న బొమ్మలను కానీ దేవుడే స్వయముగా కొలతలు ఇచ్చి చేయమన్నాడు. మరి అది విగ్రహం కాదా? అది కూడా విగ్రహం కదా, అది కూడా ఒక బొమ్మే కదా. మరి దేవుడే విగ్రహారాధన చేయమన్నట్లు ప్రోత్సహించాడా? కాదు. దాని వెనుకున్న ఉద్దేశం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధానము వారికి కనిపించింది. అక్కడ వారికి గురుతుగా, దేవుని సన్నిధికి శక్తికి గురుతుగా ఆ మందసం ఏర్పరచబడినది. మరి ఆ మందసం ఉన్నప్పుడల్లా దైవ సన్నిధి వారి మధ్య ఉన్నది, దేవుని శక్తి ఉన్నది. వారి యుద్ధం చేసిన ఆ మందసాన్ని బట్టి గెలుపొందారు, శక్తిని పొందారు, బలమును పొందారు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఇందాక నేను చెప్పినట్లు మరియ తల్లి సజీవమైన మందసం. అందుకే జపమాల మరియ తల్లి ప్రార్థనలో ఒప్పంద మందసమా మా కొరకు వేడుకున్నానని ప్రార్థించడానికి కారణం అదే. మరియ తల్లి నూతన వేదపు సంచరిస్తున్న సజీవమైన శాశ్వతమైన పరలోకంలో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించిన ఒప్పంద మందసం ఆమె. కనుక విగ్రహారాధన కాదు, ఆమెను చూసి ప్రార్థించటము విగ్రహారాధన కాదు. ప్రియమైన సోదరి సోదరులారు, కొంతమంది అంటుంటారు ఆమెను చూసి ఎందుకు ప్రార్థించాలా, ఆమె మానవం, ఆమె కూడా మనిషే కదా, ఆమెను చూసి ప్రార్థించటం ఏంటి అని మనలను తప్పు పడతారు, ప్రశ్నిస్తుంటారు.
ప్రియమైన సోదరి సోదరులారా, దేవునితో బేరమాడిన అబ్రహాము ప్రార్థించగా, సొదొమ గొమొర ప్రజల తరపున ప్రార్థించగా వినిన దేవుడు పవిత్రమూర్తి అయిన మరియ తల్లి ప్రార్థిస్తే వినడా? మనం ప్రార్థించవద్దా? కూనికారుడైన మోషే ఇజ్రాయేల్ తరపున ప్రార్థించగా విన్న యావే దేవుడు తన జీవితం అంతా త్యాగం చేసిన మరియ తల్లి ప్రార్థిస్తే వినడా? మనం ప్రార్థించవద్దా? ప్రియమైన సోదరి సోదరులారా, సాక్షాత్తు దేవుని ప్రధాన దూత గాబ్రియేలు ఆమె ఎదుట వచ్చి మోకరించి వందనమమ్మా అని చెప్పినప్పుడు పాపాత్ములైన నీవు నేను ఆమె ఎదుట మోకరించి గౌరవించవద్దా? తన యొక్క బంధువైన ఎలిజబెత్ను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియతో దేవుని యొక్క మాట నిజమని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవమ్మా అని ఆమె పొగిడింది. ఎలిజబెత్ అమ్మ ఎట్టా దేవవరప్రసాదము చేత నింపబడి పవిత్రాత్మ నింపబడిన ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావటము ఎంత భాగ్యమమ్మా నాకు. దేవుడు చెప్పిన దాన్ని నమ్మి ఇంత దూరం నా దగ్గరికి వచ్చావే, నీవు ఎంత విశ్వాసివమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా. నా భర్తను చూడు, ఆ జకరియను చూడు, ఆయన ఒక గురువు, గుళ్ళో పనిచేస్తాడు. నాకు కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మలే, మూగవాడయ్యాడు. అయితే నీవు ఎంత ధన్యవాదమ్మా, నీవు నమ్మావే, ఎంత ధన్యురాలవమ్మా. ఎలిజబెత్ అమ్మ పొగిడినది, ఎలిజబెత్ అమ్మ ఆమె ఘనతను పొగిడినది. ప్రియమైన సోదరి సోదరులారా, పాపాత్ములైన నీవు మనము మరియ తల్లిని పొగడటము మన అదృష్టం. అర్హత లేదు మనకు, ఆమె బిడ్డలను చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. ఆయన ఆమె తల్లి కనుక, మన తల్లి కనుక, ప్రభు ఇచ్చిన తల్లి కనుక ఆమె మనలను తన బిడ్డలుగా హత్తుకుంటుంది. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో మనం వింటున్నాం, నిండు చూలాలని. ఆమె నిండు చూలాలంట. సూర్యుడే ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాదపీఠము, నక్షత్రాలు ఆమె యొక్క కిరీటములో అలంకరించే ముత్యాలు. అయితే ఆమె నిండు చూలాలు. ఎప్పుడు ఆమె ప్రసవిస్తుందో ఆయన ఎదురు చూస్తున్న సైతాను కాచుకుని ఉంది. ఎప్పుడు ప్రసవిస్తుందో బిడ్డను మింగేద్దామా అని ఆమె ఎదురు చూస్తున్నట్లుగా దర్శన గ్రంథంలో మనం వింటున్నాం కదా, చదువుతున్నాం కదా. కనుక మనలను సైతాను నుండి రక్షించడానికి ఎప్పుడు నిత్య గర్భవతిగా మనందరిని తన ఉదరములో కాపాడి చివరికి మనలను తండ్రి ఇంటికి మోక్షానికి చేర్చడానికే ఆమె యొక్క తపన. అందుకే మనలందరినీ ఆదరిస్తుంది, మనందరినీ ప్రేమిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువు సిలువలో ఉన్నప్పుడు మనము గుడ్ ఫ్రైడే రోజు ధ్యానిస్తాం 7 వాక్యాలని. ఆ వాక్యములో 4వ వాక్యముగా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి మరియ తల్లితోనూ యోహానుతోనూ చెప్పింది మనం ధ్యానిస్తాం. దాని తరువాత వచ్చే వాక్యము మనం పరిశీలిస్తే సమాప్తమైనది తండ్రి నీ చేతుల్లో నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను, సమాప్తమైనది చెప్పాడు. ఏమి సమాప్తమైనది? అంతా సమాప్తమైనది. చివరికి నా తల్లిని, నీవు నాకు ఇచ్చిన తల్లిని మానవాళికి ఇచ్చిన ఈ పని కూడా సమాప్తమైనది. ప్రభువు బతికి ఉండగా తన సేవా జీవితంలో, బోధనా జీవితంలో ఎంతోమందికి ఎన్నో వరాలను ఇచ్చాడు. కోరిన వారికి
ఆరోగ్యాన్ని ఇచ్చారు, స్వస్థనిచ్చారు, ప్రేమను పంచారు. చివరిగా అక్కడ కానాపల్లిలో చెప్పినట్లుగా శ్రేష్టమైన రసమును చివరిదాకా ఉంచుకున్నారే అని ఆ గృహ నిర్వాహకుడు చెప్పినట్లుగా చివరి శ్రేష్టమైన వరాన్ని, బహుమానాన్ని చివరిదిగా ప్రభు కళ్ళు మూస్తూ ఇచ్చిన గొప్ప బహుమానం మరియ తల్లి. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప చివరి శ్రేష్టమైన బహుమానం. ఒకవేళ ఆ తల్లిని మనకు తల్లిగా ఇవ్వకుండా వెళ్ళిపోయింటే క్రైస్తవులమైన మనం అనాథులమైపోయి ఉంటాం, తల్లి లేని వారం అయిపోయి ఉంటాం. అందుకే గ్రహించి క్రైస్తవుల తల్లి లేని వారిగా అనాథులుగా ఉండకూడదని చెప్పి దేవుడు ఆలోచించి చివరి వరముగా, శ్రేష్టమైన వరముగా తల్లిని మనకు అందరికీ కూడా ఇచ్చారు. ఆ తల్లిని పరలోకంలో శాశ్వతముగా ఉండేటట్లు ఆమెకు పట్టాభిషేకం చేసి మనములు కూడా అక్కడికి రావాలని ఏర్పాటు చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారు, మనము పునీతుల యొక్క జీవితాలను పరిశీలించి చూస్తే ఆంతోని వారు, చిన్న తెరేసమ్మ గారు, ఇలాంటి గొప్ప గొప్ప పునీతులు, పునీత ఫ్రాన్సిస్ వీళ్ళందరూ కూడా మరియ తల్లిని ఎంతో ప్రేమించారు, ఎంతో ఘనపరిచారు. పునీతులకే పునీతురాలైన మనము ఈ పునీతుల్లో ఏదో ఒక పుణ్యగుణాన్ని చూస్తాం. కానీ మరియ తల్లిలో ఈ పుణ్యాలన్నీ కలిపి పుణ్యాలకు నివాస స్థలముగా మనం పరిగణిస్తాం. అందుకే ఆమెను మరియా అని అన్నాం. మారే అంటే సముద్రం, సముద్రములో సకల జల పుష్పాలు ఉన్నట్లు మరియ తల్లిలో సకల పుణ్యాలకు నిలయముగా ఉన్నది. అక్కడ సముద్రాన్ని మారే అని అన్నారు. సకల పుణ్యాలకు నిలయమైన ఈమెను మరియా అని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారు, గురువులైన మమ్ములను, పాస్టర్లను చాలామంది భక్తులు ఇంకేమి గురువుల్ని పాస్టర్లనే కాదు, ఒకరిని ఒకరు మా కోసం ప్రార్థన చేయమని అడుగుతామే, మా కోసం ప్రార్థించండి అని అడుగుతామే, ఇతరుల ప్రార్థన సహాయం కోరుతామే. పాపాత్ముడైన మానవులైన మనము గురువులు, పాస్టర్లు, ప్రజలు ఇతరుల కోసం ప్రార్థించి దేవుని మెప్పించి ఆ వరాలను ఇప్పించగలమనే నమ్మే మనము పరిశుద్ధురాలైన దేవుని తల్లి అయిన త్యాగమూర్తి అయిన మరియ తల్లిని మనం ప్రార్థిస్తే, ఆమె ప్రార్థిస్తే మనకు దేవుడు ఇవ్వడా? పాపాత్ములమైన మనమే ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడని నమ్మే మనము మరి మరియ తల్లి మన కోసం ప్రార్థించి ఇప్పించగలదు అని నమ్మే ఆ విషయంలో తేడా ఎందుకు, వెనుకబాటు ఎందుకు, సందేహం ఎందుకు? ప్రియమైన సోదరి సోదరులారా, కనుక మరియ తల్లిని గౌరవించటం, మరియ తల్లిని మనము ప్రార్థన సహాయం కోరటం దేవుని యొక్క ఏర్పాటు. అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం, గొప్ప నిధి మరియ తల్లి. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఈరోజు మనము మరియ తల్లిని గురించి ధ్యానించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మరియ తల్లిని గౌరవించాలా, ఆమెను ప్రేమించాలా, ఆమె ప్రార్థన సహాయం కోరాలా. ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఎవరైనా మరియ తల్లిని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా చెప్పండి, మరియ తల్లిని విమర్శించి మరియ తల్లిని వ్యతిరేకంగా మాట్లాడి ఆమె కుమారుడు క్రీస్తు ప్రభువును మెప్పించగలమా? ఏ కుమారుడైనా తన తల్లిని గురించి విమర్శిస్తే సంతోషపడే కుమారుడు ఉన్నాడా? వాడు కరెక్ట్ మంచోడైతే. మరి యేసు ప్రభువు సంతోషపడతాడా మరియ తల్లిని విమర్శిస్తే? ఆలోచించండి ప్రియమైన సోదరి సోదరులారా. మరియ తల్లిని పొగిడితే, ఆమెను గౌరవిస్తే ప్రభువు సంతోషపడతాడా? ఆమెను విమర్శించి ఆమె తిరిగితే, ఆమెను కించపరిస్తే ప్రభు మెచ్చుకుంటాడా? ఆలోచించండి.
ఆలోచించి మరియ తల్లిని మనము నోరార పొగడటం, ఆమెను స్తుతించటం, ఆమెను గౌరవించటం, ఆమెను చూచి ప్రార్థించమని అడగటం దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, గొప్ప వరం అని గ్రహించి ఎప్పుడు కూడా మరియ తల్లిని మనము గౌరవించుదాం. ఆమెను మన ఇంటికి తల్లిగా, ఆ ప్రభు ఇచ్చిన ఆ తల్లిని స్వీకరించుదాం. ఆమెను మనం ఎల్లప్పుడూ మనకు మార్గచూపురిగా ఎన్నుకుందాం. కనుక ఈరోజు మరియ తల్లి పుణ్యక్షేత్రానికి వచ్చిన మీకు అందరికీ కూడా చివరిదిగా ఒక విన్నపం. మరియ తల్లికి ఇష్టమైన ప్రార్థనను అనగా ఆమెకి ఇష్టమైన జపమాలను ప్రతిరోజు ప్రార్థించండి. ఒక బిడ్డ తన తల్లికి ముద్దు పెట్టినప్పుడు ఎంతో ఆనందపడుతుంది. మనము ప్రతిసారి మంగళవార్త జపం చెప్పినప్పుడు మరియ తల్లికి ఒక ముద్దు పెట్టినట్లే, ఆమెను సంతోషపరిచినట్లే. ఎందుకంటే సాక్షాత్తు దేవుని దూతే ఇదే మాటలతో అదే ఆ ప్రార్థనతోనే గౌరవించారు, వందనం చెప్పారు. కనుక మనము మరియ తల్లికి ఇష్టమైన, ఆమె స్వయంగా ఎన్నో చోట్ల వెలసినప్పుడు చెప్పిన ఆ యొక్క జపమాలను ప్రార్థించుదాం. తద్వారా మరియ తల్లికి ఆనందం కలుగచేద్దాం. ఆమెను అనుసరిద్దాం. ఆమెను అనుసరించి ఆమె ఉన్న చోటుకు మనము చేరుకుందాం. ఆమేన్.